జవల దుర్గా మాతాకి జవల భవానీ మాతాకి సో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్, జై భవానీ. నేను త్రినేత్ర యూత్ అసోసియేషన్ వాళ్ళ మండపంకి వచ్చినాను. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుని ఈసారి చాలా గ్రాండ్గా ఉన్నది. స్పెషల్ థ్యాంక్స్ టు శివశంకర్ భాయ్. అందరికీ నమస్తే, రామ్ రామ్, జై శ్రీరామ్. సో ఈసారి 14th ఇయర్ సెలబ్రేషన్స్ అండ్ జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర అయితే గత 4 ఏళ్ల నుంచి చాలా అంగరంగ వైభవంగా అయితే వీళ్ళు మన నవరాత్రి ఉత్సవాలు అయితే చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన కంప్లీట్ టీమ్తో అయితే మాట్లాడతా, ఇంకా విషయాలు అయితే తెలుసుకుందాం. బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై భవానీ, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్ నేను త్రినేత్ర యూత్ అసోసియేషన్ వల్ల అమ్మవారి మండపంకి వచ్చేసినాను. ఈసారి 14th ఇయర్ సెలబ్రేషన్స్ అండ్ ఇక్కడైతే గత 4 ఏళ్ల నుంచి చాలా అంగరంగ వైభవంగా అయితే అమ్మవారి ఉత్సవాలు అయితే సెలబ్రేషన్ చేస్తున్నారు, నవరాత్రి ఉత్సవాలు. సో అందరికీ నమస్తే, రామ్ రామ్, జై శ్రీరామ్, జవల దుర్గా భవానీకి, సో ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈసారి చాలా పెద్దగా ఉంది వీళ్ళ మండపం. కింద వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో వరాహ స్వామి అండ్ రైట్ సైడ్లో వచ్చేసి మనకు అక్కడ శ్రీరాముడు, పైన వచ్చేసి మన వినాయకుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అండ్ మధ్యలో వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి. అందరైతే ఒకసారి గోవింద గోవింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీద వచ్చేసి పద్మావతి దేవి అండ్ మొత్తం మీద మన కాషాయం జెండా, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ శంకు చక్రం ఇంకా మన విష్ణు చక్రం. సో ఒక్కసారి అయితే లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం. వన్స్ అగైన్ అందరికీ నమస్తే, జై శ్రీరామ్. లోపల ఈసారి అయితే అమ్మవారు చాలా పెద్ద ఉన్నారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే సైజ్ అయితే పెద్ద ఉందన్నమాట. అసలు ఎంత ఉంటుంది హైట్ అది కనుక్కుందాం. సో మంచి దర్బార్ అనమాట. పెద్ద షాండ్లర్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ, వెరీ బిగ్ షాండ్లర్. అండ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో కూడా ఒక 3 జుమ్మర్లు ఉన్నాయి షాండ్లర్స్, అండ్ రైట్ సైడ్లో కూడా 3 జుమ్మర్స్ అనమాట షాండ్లర్స్, అండ్ మధ్యలో కూడా 4. సో ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి అమ్మవారి బ్యాక్డ్రాప్లో మన జగన్నాథ్ స్వామి. సో అందరైతే ఒకసారి జై జగన్నాథ్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. జగన్నాథ్ స్వామి పైన కూడా మన కాషాయం జెండా, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన బాలాజీ బొట్టులునే, మన తిరుపతి బాలాజీ చూసుకోవచ్చు. ఇక్కడ 3 కాదు 4 ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్లో 4 అండ్ ఆపోజిట్ సైడ్లో కూడా 4. అండ్ అదేవిధంగా అమ్మవారి వాహనం మన బబ్బర్ షేర్. సో మంచి అభయహస్తం వచ్చేసి మన గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. అమ్మవారి విగ్రహం చాలా పెద్ద, రియలిస్టిక్, మంచి కుందన్ వర్క్ కూడా చేశారు. అండ్ అమ్మవారి చేతిలో హస్త్రాలు కూడా అన్ని బ్యూటిఫుల్ గోల్డ్ ఫినిషింగ్. సో నెక్స్ట్ వచ్చేసి మన టీంతోనైతే మాట్లాడదాం, ఇంకా విషయాలు తెలుసుకుందాం. మన కంప్లీట్ సర్నగర్ ఏరియాలో కూడా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ మతాకి పండల్. మళ్ళీ అందరికీ నమస్తే. నమస్తే అన్న. సో ఈ రోజు మహా అష్టమి 8వ రోజు. సో మీకు అందరికి ఎట్లా అనిపిస్తుంది? ఈసారి చాలా పెద్ద ఉంది మీ మండపం అన్న, చాలా బాగుందా? సో శంకర్ భాయ్తోనైతే నేను కలిసి 1 ఇయర్ అయిపోయింది. యాక్చువల్గా 3 రోజుల కిందనే రావాల్సి ఉండే, బట్ అన్న వాళ్ళు దర్బార్ సెటప్ అయితే వేయించారు అనమాట. సో ఈసారి శివభాయ్ అని పిలవాలా, శంకర్ భాయ్ అని పిలవాలా? అంతే అంటారా? ఓకే, నేను శివభాయ్ అని పిలుస్తా. సో పోయినసారితో కంపేర్ చేసుకుంటే ఈసారి అమ్మవారు చాలా పెద్దవారు. ఐ థింక్ సైజ్ డబుల్ అయిపోయింది. ఎంత ఉంటుంది అమ్మవారి హైట్? 17 feet అన్న. సో 17 feet హైట్, చాలా బాగుంది అన్న అమ్మవారి విగ్రహం. అంటే అక్కడ నుంచి తీసుకురావడానికి ఎంత టైం పట్టింది మన గట్కేసర్ నుంచి? మేము యాక్చువల్లీ ముందు రోజు 4 o'clock 5 o'clockకి వెళ్ళినాం, మళ్ళీ రిటర్న్ వచ్చినాం. మార్నింగ్ 10 o'clock వెళ్ళినాం, నెక్స్ట్ డే మళ్ళీ 9 o'clock వచ్చినాం అన్న. 29 hours 30 hours అయిపోయింది. 30 hours అయిపోయింది అంటే ఒక 1.5 day. 1.5 day అయింది. ఓకే అన్న, ఇంకోటి బ్యాక్గ్రౌండ్ లో మీరైతే మన జగన్నాథ్ స్వామిని పెట్టారు. సో ఈ మధ్యలో చాలా మంది మన పూరి జగన్నాథ్ స్వామిది అయితే పెడుతున్నాం బ్యాక్ డ్రాప్ లో. సో ఈ ఆలోచన మీకే వచ్చిందా లేదంటే మన ఉమేష్ భాయ్ చెప్పిండా? లేదన్న, యాక్చువల్లీ మన టీం అందరం కలిసి ఇది దీని బ్యాక్గ్రౌండ్ వేరే ఉండే, ఇది మనం దుర్గమాత మనమే సెలెక్ట్ చేసుకున్నాము. బ్యాక్గ్రౌండ్ వేరే ఉండే, ఈ బ్యాక్గ్రౌండ్ కావాలని చెప్పి మనం అందరం అనుకొని అది కావాలి జగన్నాథ్ తర్వాత మనకి ఆ 3 నామాలు కావాలి అని చెప్పి మనం అడిగి మనం తీసుకున్నాం. వెంకటేశ్వర స్వామి అంతా మనం చెప్పించుకున్నాం. ఓకే, సో వెనకాల మన కాంబినేషన్ ఆఫ్ మన తిరుపతి బాలాజీ, అదే విధంగా మన పూరి జగన్నాథ్. ఓకే, ఇంకోటి మరి మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఐడియా ఎవరిది? ఇది కూడా మనం చూసినాం అన్న, ఇంతకు ముందు లాస్ట్ టైం వీడియోస్ లో చూసినప్పుడు ఫస్ట్ ముంబైలో స్టార్ట్ చేసి ఉండే లాల్బాగ్ రాజాకి. ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి మన హైదరాబాద్కి వచ్చింది ఈసారి గణేష్లకి మొత్తము. ఓకే, దాని తర్వాత మనం కూడా సేమ్ అట్లనే కావాలని చెప్పి ఉమేష్ భాయ్ అడిగితే ఉమేష్ భాయ్ మనకు సేమ్ అట్లనే ఫినిషింగ్ చేసేసి మొత్తం కలరింగ్ చేసి ఇచ్చినాడు. ఓకే, సో అమ్మవారి బొట్టు కూడా నాకు తెలిసినంత మన కోలాపూరి మహాలక్ష్మి దేవి, అది కూడా మేము ఎక్స్ట్రా యాడ్ చేయించుకున్నాం అన్న. ఓకే ఓకే, అండ్ అన్న ఇంకోటి కుందన్ వర్క్ అన్న, కుందన్ వర్క్ కూడా ఎక్స్ట్రా అన్న, మొత్తం ఎక్స్ట్రానే ఉంటుంది. ఓకే,
సో యాక్చువల్గా త్రినేత్ర యూత్ అసోసియేషన్ మీరు ఇంతకుముందు కూడా చెప్పారు కదా, మీరు 2012లో స్టార్ట్ చేశారు, అంటే 14 years బ్యాక్. సో 14 ఏళ్ళ కింద యాక్చువల్గా ఇట్లా పెట్టాలి, అమ్మవారి విగ్రహం పెట్టాలి, నవరాత్రులు చేయాలనేసి ఫస్ట్ ఆ థాట్ వరకు వచ్చినప్పుడు ఎంతమంది ఉండే మన గ్రూప్లో? అప్పుడు 3 ఉండే అన్నా. ఈ రోజు 50, 60, 70 మంది ఉన్నారు. ఈరోజు 50, 60 మంది అయిపోయారు. అప్పుడు ఎంతమంది ఉండే? 3 members ఉండే అన్న. ఓన్లీ 3 members. వావ్, గ్రేట్. సో ఆ 3 members ఎవరు? ఆ 3 members ఈడ స్టార్ట్ చేసినప్పుడు నేను, మన టింకు, మీ ముగ్గురం ఫస్ట్ స్టార్ట్ చేసాం. మన పాప 4 ఉండే. ఓకే. మాల వేసుకొని అందరు ఉండే. ఓకే. అంటే ఇక్కడ పెట్టినప్పుడు మాల వేసుకున్న 4 members ఉండే. ఇక్కడ ఓకే. ఆడ స్టార్ట్ చేసినప్పుడు ఇంకో 3 members ఉండే. ఫస్ట్ టైం 2012. సో స్టార్టింగ్ ఎవరైతే స్టార్ట్ చేశారు అందరు గట్టి క్లాప్స్ కొట్టాలి, ఎందుకంటే ఆ ఒక ఆలోచన అట్లా పెట్టాలనేసి వాళ్ళకి వచ్చింది కదా మీ ఫ్రెండ్స్కి, మీ భయ్య వాళ్ళకు. సో దానివల్ల ఈరోజు ఒక 50, 60 మంది అయితే ఒక గ్రూప్ లెక్క ఫామ్ అయ్యారు. సో ఇక్కడ ఎప్పటి నుంచి పెడతారు? జనప్రియ దగ్గర 4 years అయిపోయింది అన్న. 4 years. అండ్ అక్కడ 4th year ఇది. అక్కడ 10 years నిల్చోబెట్టినాం. ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందో లొకేషన్? ఎందుకనే అన్న బ్యాక్ సైడే. ఇంతకు ముందు కూడా మీకు చెప్పినాను. ఓకే. ఓకే. సో భయ్య మరి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి మీ మండపం కూడా చాలా పెద్ద ఉంది, అమ్మవారి విగ్రహం కూడా చాలా పెద్ద ఉంది. అంటే ఆలోచన ఉండనా మీరు ఇట్లా చేస్తారని, లేకపోతే అమ్మవారు వేయించుకురా? అది అయిపోయిందన్న, మేము అనుకున్నాం చేద్దామని, దానికన్నా మించే అయిపోయింది. అది అమ్మవారి వల్లనే అయిందన్న. మనతో అది అయ్యేది ఏం లేదు. యాక్చువల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఏం లేకుండే. ఓకే. అది ఇట్లా ఎండ్ అవుతుందని మేము అనుకోలేదు అసలు. అట్లనే స్టార్ట్ అయింది అది. అండ్ శారీ అన్న మామూలుగా అయితే వేరే దగ్గర చూసుకున్నట్టయితే సాటిన్ క్లాత్ టైప్ ఉంటుంది, బట్ మీరు వచ్చేసి మంచి వెల్వెట్ క్లాత్ వాడారు. అవునన్న. సో ఈ అది కూడా శారీ సెలక్షన్ కూడా మేమే చేసుకున్నాం అన్న. మనకు మొత్తం 12 colours 14 colours పంపించినాడు. ఓకే. దానిలోకి మనం అంతా టీమ్ అంతా కలిసి ఇదే కావాలని చెప్పి సెలక్షన్ కూడా మనమే చేసుకున్నాం. ఓకే. అండ్ అన్న జ్యువెలరీ, మరి జ్యువెలరీ మామూలుగా ఎక్కడ పోయినా ఆయన స్పెషల్గా చేయించుకుంటారు. సో మీ దగ్గర జ్యువెలరీ ఇది ఫస్ట్ టైం పెట్టారా, లేదంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తుంటారా, లేదంటే సేమ్ జ్యువెలరీ వాడతారా? ఇది లాస్ట్ టైం తెచ్చిన జ్యువెలరీ కొన్ని ఉన్నాయన్న, ఈసారి తెచ్చినవి కొన్ని జ్యువెలరీ ఉన్నాయి. 2 కలిపి పెట్టినాం. ఇంకా యాక్చువల్లీ ఇంకా జ్యువెలరీ చేద్దాం అనుకున్నాము, టైం లేకుండే. ఓకే. దానికోసం అని చెప్పి ఇంకా కొంచెం తక్కువనే చేసుకున్నాం ఈసారి. ఓకే. మనకు నవరాత్రులు 22nd స్టార్ట్ అయినాయి, అండ్ ఈరోజు మహా అష్టమి. సో ఈ అష్టమి అంటే 8 రోజులలో మనం ఏమేమి కార్యక్రమాలు చేసినాం, ఈ రోజు ఏంది స్పెషల్? ఇవాళ వచ్చేసి యాక్చువల్లీ అన్న ఫస్ట్ మనం మార్నింగ్ హోమం చేసినాం అన్న 4 o'clockకి. ఓకే. దుర్గా హోమం, మన వినాయకుడు హోమం చేసినాం. దాని తర్వాత మళ్ళీ 9 o'clock నుంచి to 11 o'clock వరకు కుంకుమార్చన చేసినాం. ఇక్కడ సైడ్ మొత్తం లేడీస్ అందరు ఉండే. దాని తర్వాత ఇప్పుడు అన్నదానం కార్యక్రమం కూడా అయిపోయింది అన్న ఇప్పుడే. ఓకే. మరి ఎవరు దాత అన్నదానం? అంత ఇక్కడ అన్ని దేనికి ఇక్కడ ఏమీ లేదన్న. ఓకే. ఇక్కడ ఏమీ ఉండదు, అంతా ఓన్ మన టీం ఉంది. మొత్తం త్రినేత్ర యూత్ అసోసియేషన్ ఏదైతే కమిటీ ఉందో అక్కడ నుంచే మొత్తం అన్ని జరుగుతాయి. ఓకే. ఓకే. సో మీ పేర్ల శివశంకర్. సో మన శంకరుని 2 పేర్లు ఉన్నాయి. మా కొడుకు పేరు కూడా మహాదేవ్ అన్న. అండ్ త్రినేత్ర అంటే కూడా శివుడే మళ్ళా. సో ఈ త్రినేత్ర అని పేరు యాక్చువల్గా ఓరు నామకరణం చేశారు? అది లాస్ట్ టైం చెప్పినా అన్న, నీ మళ్ళీ మేమే అనుకోని నేనే తీసుకొని ఫస్ట్ మనం అది శివానే ఉండే. అట్లా అది తీసేసి త్రినేత్ర అని చెప్పి మనం దాన్ని చేసి లాస్ట్ టైం నుంచి మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నాం. ఓకే. ఓకే అన్న. సో చెప్పాలన్న మరి రేపు ఏముంటుంది? నవమి రోజు ఏముంటుంది, దశమి రోజు ఏముంటుంది? ఇంకా అన్న ఇంకా కంటిన్యూ కల్చరల్ యాక్టివిటీస్ కామన్ గా పూజ అవుతుంది. మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూ పూజ ఉంటుంది. ఓకే. ఇంకొచ్చేసి మార్నింగ్ డైలీ కుంకుమార్చన ఉంటుంది. డైలీ అంటే అమ్మవారికి డైలీ స్పెషల్ అమ్మవారికి కుంకుమార్చన ఉంటుంది. ఇవాళ మార్నింగ్ వచ్చేసి మన స్పెషల్ లేడీస్ కోసం అని చెప్పి మనం కుంకుమార్చన అరేంజ్ చేసినాము. ఇంకా రేపు వెళ్ళి వచ్చేసి నార్మల్ కల్చరల్ యాక్టివిటీస్ కామన్ గా జరుగుతూనే ఉంటాయి అన్న. ఇంకా 4th కి నిమజ్జనం అనుకుంటున్నాం. 4th కి? ఎస్. జాగరణ అసలు ఈసారి టైం లేకుండా అన్న, మెయిన్ టాపిక్ అది ప్లాన్ చేసినాం. ఓకే. సో భవానీలు కూడా వచ్చారు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి. సో భవాని మీకు ఎట్లా అనిపిస్తుంది ఈసారి? యాక్చువల్గా నవరాత్రులు అనేది ఒక రోజు ఎక్కువ వచ్చేసింది. అవును. సో మామూలుగా దసరా 10వ రోజు ఉంటుంది కదా, సో నవరాత్రి అనేది ఈసారి ఒక రోజు ఎక్స్ట్రా వచ్చింది. సో దాని గురించి ఏమైనా మీరు చెప్పగలుగుతారా? మాత ఇది దాదాపు ఒక 10 సంవత్సరాలకి ఒక్కసారికి వచ్చింది ఇది. ఓకే. లాస్ట్ 10 years తర్వాత ఫస్ట్ టైం వచ్చింది అనమాట. ప్రతిసారి నవరాత్రులు మాత్రమే ఉంటది. ఈసారి మాత్రం అమ్మవారి అవతారాలు వచ్చేసి 11 రోజులు మాత్రం వచ్చింది. ప్రతిసారి మనకి 12 గంటలకి 18 గంటలకి అవతారం అనేది చేంజ్ అవుతుండే. ఈసారి అట్లా కాకుండా మొత్తం 11 days కి ఫుల్ఫిల్ గా 25 days కి ఒక 24 hours కి ఒక్కొక్క అవతారం అనేది చేంజ్ అవ్వడం జరిగింది. ఓకే. ఓకే. ఇది చాలా మందికి తెలియదు యాక్చువల్గా. ఓకే. మీరు ఎక్కడ ఉంటారు? మీర్పేటలో ఉంటాం. మీర్పేట. ఓకే. ఇంకేం చేద్దాం అనుకుంటున్నారా? లేదు మాత, ఒక్క శ్లోకాన్ని ఇద్దాం అనుకుంటున్నా. చెప్పండి ప్లీజ్. జై కరో షేరవాలిదా బోల్ సాక్షి దర్బార్ కి జై భవానీ జై భవానీ జై శివాజీ. సో జై భవానీ వీర్ శివాజీ అంటే ఇంకా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఎప్పుడు స్లోగన్ ఇచ్చినా వీర్ శివాజీ చెప్తే బాగుంటుంది అనేసి నా ఒక మనవి. సో ఇంకా సిస్టర్ మీకు ఎట్లా అనిపిస్తుంది? సో మన శివబాయి వాళ్ళ సిస్టర్ అనమాట. సో మీకు ఎట్లా లాస్ట్ ఇయర్తో ఈసారి కంపేర్ చేసుకుంటే అంత డబుల్ అయిపోయింది.
సో 2025 మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నేను 2025 ఎక్కువ రోజులు లేను, నేను ఈ రోజే వచ్చాను. ఓకే. ఐ బీన్ టు బెంగళూరు ఫర్ సమ్ వర్క్. ఓకే. సో నేను చాలా మిస్ అయ్యాను ఈసారి నవరాత్రి ఇక్కడ. వాళ్ళందరూ నాకు కాల్స్ చేసి ఫొటోస్ పెట్టి ఇదంతా పెడుతున్నారు, నేను చాలా మిస్ అయ్యాను. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నా వర్క్ కంప్లీట్ చేసుకొని నేను వచ్చేసాను ఇక్కడికి. ఓకే. యా, మార్నింగ్ హోమం ఉండే, ఆఫ్టర్నూన్ కుంకుమ పూజ ఉండే, ఇప్పుడు సాయంత్రం అన్నదానం చేసినారు. ఓకే. యా, ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా నేను కూడా 3 days బ్యాకే వ్లాగ్ తీయాల్సింది. మన అందరూ బ్రదర్స్ కూడా కలుపుకొని ఒక వీడియో తీద్దాం అనుకున్నా, మేబీ అమ్మవారే డిలే చేసారేమో మరి. ఓకే. సో నాకు కూడా మంచిగా అనిపించింది. ఆల్ ది బెస్ట్. అమ్మ నమస్తే, బాగున్నారమ్మా? సో చెప్పాలమ్మా, ఇంతమంది పిల్లలు మీ కాలనీలో ఇంతమంది పిల్లలు కలిసి అమ్మవారి నవరాత్రిని చేస్తున్నారు కదా, సో అసలు మీరు అనుకున్నారా? మీరు ఎన్నేళ్ళ కింద ఇక్కడికి వచ్చారు? నేను ఇప్పుడు వచ్చి 29 years ఇక్కడ జనప్రియలో. 29 years. 29 years. ఓకే. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ జనప్రియ అపార్ట్మెంట్ అనుకుంటా కంప్లీట్ హైదరాబాద్లో కూడా. ఓకే. సో అసలు మీరు అనుకున్నారా 29 ఏళ్ళ కింద వచ్చినప్పుడు ఇది ఒక ఊరు లెక్క ఉండే? సరూర్ నగర్ అనేది కూడా ఒక ఊరే యాక్చువల్గా. సో 29 ఏళ్ళ కిందకి ఇప్పటికీ ఇంత తేడా వచ్చింది కదా, సో అసలు మీరు ఎప్పుడు అనుకున్నారా ఇంత పెద్ద మన బస్సులో కూడా మన గల్లీలో కూడా ఇంత పెద్ద మండపం ఉంటుంది? అందరూ యూత్ ఉంటే ఏడన్నా జరుగుతుంది అట్లాంటి. అంతే అంటావా? ఏదున్నా కానీ యూత్ ఇక్కడ సరూర్ నగర్ ఈ జనప్రియలు ఏది చేసినా అప్పటి నుండి అయినా గట్టిగా జరుగుకుంటూనే వస్తున్నాయి. ఇది మాత్రం ఈ అమ్మవారిది మాత్రం ఇంకా బాగా జరుగుతుంది. అంటే వినాయకుని కూడా పెడతారా ఇక్కడ? పెడతారు. ఓకే. సో వినాయకుని సెలబ్రేషన్స్ ఎట్లా అనిపించినాయి? అమ్మవారి నవరాత్రులు ఎట్లా అనిపించినాయి? ఆయన నవరాత్రులు ఆ విధంగా వేరేగా ఉంటాయి. ఈ అమ్మవారి అంతా లేడీస్ పూజలు, కుంకుమ పూజలు, ఫాస్టింగ్స్ ఉండడము, పొద్దున్న సాయంత్రము, మళ్ళీ దాండియా అని బతుకమ్మ అని ఇంకా లేడీస్ బాగా పార్టిసిపేట్ చేస్తారు, బాగా జరుగుతుంది. ఇంకా అమ్మవారి కంటే ఎక్కువ ఆడవాళ్ళతోనే కదా వీళ్ళంతా చేసేటి చేస్తారు. ఓకే. ఓకే అమ్మ, చాలా మంచి అనిపించింది. మీరు కూడా ఇట్లనే సపోర్ట్ చేస్తూనే ఉండాలి పిల్లలందరికీ. మన గ్రూప్లో ఎవరు మాట్లాడదాం అనుకుంటున్నారు? ఓకే. సోను భవాని నమస్తే. నమస్తే అండి. సో 2025 చెప్పాలి. అయితే ప్రతిసారిలాగా కాకుండా ఈసారి అంటే ఎవ్రీ ఇయర్ మేము పెంచుతాం కానీ మరీ ఈసారి చాలా హెవీ గ్రాండ్గా చేస్తాం అనమాట. ఓకే. అంటే ఇంకా చాలామంది మా మెంబర్స్ ఉండే కానీ చాలామంది ఇక్కడ మా స్పెషాలిటీ ఏంటంటే పూజలు బాగా అవ్వడం వల్ల ఇక్కడ వాళ్ళు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. చాలా మంది ఇక్కడ వేరే కంట్రీస్కి వేరే అక్కడ బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకోటి గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది లేరు ఇక్కడ యాక్చువల్లీ. సో మా దగ్గర పూజలు అదొక స్పెషాలిటీ అనమాట. అండ్ ఇంకోటి ఎల్లుండి కూడా మా దగ్గర జమ్మి పూజ అండ్ పాలపీఠను పెడతాం కదా, అవన్నీ కూడా స్పెషల్గా జరుగుతాయి. అండ్ మంచి మంచి కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది మా దగ్గర. ఆగమన్ లాస్ట్ టైం చేసినాం కానీ ఈసారి మాత్రం మేము అది అమ్మవారు చాలా హెవీ ఉండడం వల్ల కొంచెం డిలే అవ్వడం, అట్లా మిడ్ నైట్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఎంత పెద్ద విగ్రహం, అమ్మవారి విగ్రహం తీసుకురావాలంటే చాలా పెద్ద టాస్క్. శోభయాత్ర అంటే అమ్మవారి నిమజ్జనంకి తీసుకెళ్తారు కదా 4th రోజు, ఆ రోజు ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి? ప్లానింగ్ నడుస్తుంది అన్న ఇప్పుడు. ఓకే. అంటే సిర్ఫ్ దేకో అంటావా? రావాలి చూడాలి. ఓకే. యాక్చువల్లీ మేము కూడా అనుకోలేదు, ఎందుకంటే లాస్ట్ టైమే అనుకోలేదు అట్లా పెడతామని. ఈసారి దానికన్నా మించి అయింది కదా, ఇక ప్రోగ్రామ్ కూడా దానికన్నా మించి అవుతుందని చెప్పి అట్లా ప్లాన్ చేస్తున్నాం. ఓకే. ఓకే అన్న, నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. సో 2025లో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద మండపం పెట్టి ఇంత గ్రాండ్గా మీరు నవరాత్రి ఉత్సవాలు సెలబ్రేట్ చేస్తారనేసి. సో మీరు కూడా వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్ కదా, 2012లోనే మీరు అమ్మవారి విగ్రహం పెట్టారంటే ఆ టైంలో నాకు తెలిసినంత వరకు మేబీ కాలనీకి ఒక్కడు ఉండడం కూడా చాలా గ్రేట్. సో 2012 కింద మీరు స్టార్ట్ చేశారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. యాక్చువల్లీ ఇక్కడ అమ్మవారు అంత ఎవరు పెట్టకపోతుండే, స్టార్ట్ చేసింది మేము ఫస్ట్. ఓకే. సో అక్కడ కూడా కాలనీలో ఏం చేసిరంటే తేవద్దు అన్నారు. రాత్రి వెళ్ళిపోయి ఫస్ట్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసినాం. అటు అక్కడ పెట్టేసినాం, అది అట్లా స్టార్ట్ అయిపోయింది. ఎట్లా మీరు ఆ టైంలో కాలేజీలో ఉన్నారా మరి? కాలేజ్ డేస్. ఓకే. సో భయ్య ఇంత ఓల్డ్ అసోసియేషన్ కదా, 14 years అంటున్నారు కదా, సో మన త్రినేత్ర యూత్ అసోసియేషన్ తరఫు నుంచి మన పిల్లలకి, ఇక్కడ పిల్లలు ఉన్నారు అండ్ అట్లనే మన సొసైటీ కూడా ఉన్నది, సో ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం? సో మేము ఎట్లయితే 14 years నుంచి మేము ఏ విధంగా అయితే చేస్తున్నామో మా రాబోయే జనరేషన్స్ కూడా అదే విధంగా దీన్ని కొనసాగించాలని చెప్పి మేమందరం కోరుకొని, మాకు అమ్మవారు ఎట్లయితే బ్లెస్సింగ్ ఇచ్చిందో వీళ్ళని కూడా అట్లే బ్లెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే. థ్యాంక్ యూ అన్న. అందరికి జై భవానీ. అందరూ ఒకసారి జై బోలో సాచే దర్బార్ కి, జై బోలో దుర్గా భవానీ కి, జై జగదంబే మాత కి, జై భవానీ, వీర్ శివాజీ, జై భవానీ, బోల్ తులజా భవానీ మాతా కి, జై బోల్ సాచే దర్బార్ కి, జై బోల్ జగదంబే మాత కి.
సరే మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ధన్యవాదములు. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీకు టైం ఉంటే వీలవుతే త్రినేత్ర యూత్ అసోసియేషన్ వాళ్ళ అమ్మవారి మండపంకి రండి. ఇంకా 3 days అయితే ఇక్కడ గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. నేను డిస్క్రిప్షన్లో కూడా లొకేషన్ మెన్షన్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ అందరికీ. జై శ్రీ గణేష్, జై భవానీ.